హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో రైతులందరికీ భారీ అదిరిపోయేటువంటి శుభవార్త వచ్చింది. పిఎం కిసాన్ పేమెంట్ 19th ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ లోపే అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి. అయితే ఈసారి పిఎం కిసాన్ పేమెంట్ పెంచేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఎంత మొత్తంలో పెంచబోతున్నారు అండ్ ఎప్పట్లోగా ఈ పిఎం కిసాన్ పేమెంట్ మీ ఖాతాలో నగదు క్రెడిట్ కాబోతున్నాయి, ఆ డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ క్లియర్ కట్ గా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ 19th ఇన్స్టాల్మెంట్ మీ అకౌంట్లో రూపాయలు అంటే మనకి ప్రతి సంవత్సరం 3 విడతల్లో కలిపి 2000 రూపాయలు చొప్పున 6000 అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కాస్త పేమెంట్ ను పెంచేటువంటి ఆలోచన కనబడతా ఉంది. మరి ఎవరిని బేస్ చేసి ఎవరిని ఉద్దేశించి పిఎం కిసాన్ పేమెంట్ వస్తున్నాయి? చాలా మందికి పేమెంట్ రావడం లేదు అని తెలియజేస్తున్నారు, అడుగుతున్నారు కూడా. సో అక్కడ ఏమీ లేదు. చిన్నగా మీరు ఈ కేవైసీ గనక అప్డేట్ చేసుకొని ఉంటే, ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే వన్స్ మీ ఆధార్ కార్డ్ నంబర్, ల్యాండ్ పాస్బుక్ నంబర్, మొబైల్ నంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఖచ్చితంగా జిరాక్స్ సబ్మిట్ చేసి అప్డేట్ చేయించుకోండి. ఈ కేవైసీ ఇప్పటికే చాలా మంది చేయించుకున్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు. మనకు డిసెంబర్ చివరి వారం కల్లా పిఎం కిసాన్ పేమెంట్ అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఆల్రెడీ పిఎం కిసాన్ అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి రిలీజ్ అవ్వడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ కి ఎన్ని లక్షల కోట్లు వెచ్చిస్తుంది ప్రభుత్వం. అలాగే మరి పిఎం కిసాన్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఎలా? చాలా మంది టెన్షన్ ఫుల్ గా పడుతుంటారు. అది అలా కాకుండా చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా వన్స్ మీ ఆఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. ఆ లిస్ట్ మొత్తం కూడా పీడిఎఫ్ ఉంటుంది. అయితే దాన్ని చెక్ చేసుకోవడం ఎలా అంటే, మీరు జస్ట్ దాంట్లో సైట్ ఓపెన్ చేశాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, తర్వాత లేదా మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత క్యాప్చా అనేది అడుగుతుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ పిఎం కిసాన్ పేమెంట్ ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి, నెక్స్ట్ ఈ 19th ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లోగా వస్తున్నాయి, ఆ తేదీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకునే విధంగా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. లేదంటే మీరు pmkisan.gov.in ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ లో కూడా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ఫుల్ గా మీకు అందుబాటులో ఉంటాయి. ఇన్ కేస్ పిఎం కిసాన్ పేమెంట్ ఇంకా ఎవరికైనా రాని పక్షంలో చిన్న నేను చెప్పినటువంటి పనులు మాత్రం చేయండి. సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లను, అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని వన్స్ మీరు చెక్ చేసి మీకు వీలున్నప్పుడు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ 100% ఉంది. ఓకేనా? ఇక పిఎం కిసాన్ స్కీమ్ డీటెయిల్స్ ఈసారి కాస్త పిఎం కిసాన్ పేమెంట్ పెంచేటువంటి ఆలోచన ఉంది. అండ్ రైతులు లిస్ట్, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అప్డేట్ మాత్రం చేయడం జరిగింది. ఇక పిఎం కిసాన్ స్కీమ్ గురించి కావచ్చు, ఆ డబ్బుల గురించి కావచ్చు, మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని, మీ ఒపీనియన్ ని వన్స్ తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.